హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వి సత్యవతీదేవి గారు రచించిన వెన్నెల విరిసింది అనే ఓ చిట్టి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ సాయంకాలం పేరంటానికి వెళ్లి వచ్చింది మొదలు దమయంతికి మనసేం బాగాలేదు. ఏ పని చేసినా అన్యమనస్కంగానే చేస్తోంది. పిల్లలు గారాలపోతే కసిరి దూరంగా తరిమింది. భర్త ఏదో అడగబోతే విసుక్కుంది. ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండే భార్య అలా మూడిగా ఉండటంతో భర్త రంగారావుకి పిల్లలకు ఏమీ అర్థం కాక నిశ్శబ్దంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇంక ఊరుకోలేక రంగారావు, ఏమిటి దమయంతి, నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నావు, ఏం జరిగింది అన్నాడు అనుమానంగా. భర్త అలా ప్రేమగా అడిగేసరికి దమయంతికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మాటిమాటికి ఆమెకి సాయంకాలం జరిగిన సంఘటనే గుర్తొస్తోంది. 2 వీధులకు అవతల ఉండే జానకమ్మగారు నిన్న వచ్చి, మా సుమతికి సీమంతం చేస్తున్నాం, పేరంటానికి తప్పకుండా రావాలి అని చెప్పారు. సుమతిది తమది పుట్టిల్లు ఒక్క ఊరే. అనుకోకుండా అత్తవారి ఇల్లు కూడా ఒకే ఊరు. పైగా దగ్గర ఇల్లు కావడంతో వారి స్నేహం విడిపోలేదు. తనకసలు ఏ పేరంటానికి వెళ్లబుద్ధి కాదు. కాని స్నేహితురాలు బాధపడుతుందని, అందులోనూ పెద్దావిడ మరీ చెప్పిందని కాదనలేక వెళ్ళింది. అక్కడికి ఎదురింటి మేడ మీద ఉండే సావిత్రి కూడా వచ్చింది. తనను పలకరిస్తూ, కనీసం మీ ఆయన పుస్తుల తాడు కూడా చేయించలేదా, పసుపు తాడుతో ఉన్నావు? మా ఆయన చెబుతారులే, మీ వారు గొప్ప నీతిమంతులని, పెళ్లాన్ని బిడ్డలని ఈ స్థితిలో ఉంచడానికి తప్ప ఆ నీతి సూత్రాలు ఎందుకు పనికొస్తాయి అని వెటకారంగా మాట్లాడింది. అక్కడున్న వారంతా ఆమె మాటలకు చిరునవ్వులు చిందించారే తప్ప ఇవేం మాటలని ఒక్కరు కూడా అనలేదు. జానకమ్మ మాత్రం, ఏమిటి సావిత్రి ఆ మాటలన్నీ, అవన్నీ ఇప్పుడెందుకు అన్నారు మందలింపుగా. ఈమెను చూసి జాలి వేసింది, అందుకే అలా అన్నాను గాని అయినా నాకెందుకేండి అంటూ వెళ్లి కూర్చుంది. దమయంతికి మాత్రం తల కొట్టేసినట్లయింది. అంతమందిలో ఏం మాట్లాడాలో తోచక అవమానం జరిగినట్లు ఫీల్ అవుతూ సుమతి వాళ్ళు పిలుస్తున్నా వినకుండా గబగబా ఇంటికి తిరిగొచ్చేసింది. తర్వాత జానకమ్మగారు ఇంటికి వచ్చి, ఆవిడ మాటలేం పట్టించుకోకమ్మా, కొందరు నైజం అంతే అని చెప్పి వెళ్లిపోయారు. కాని ఎంత మరచిపోదామన్నా ఆమె మాటలు మనసును చిందరవందర చేస్తున్నాయి. తనెప్పుడు పసుపుతాడుతో ఉన్నానని బాధపడలేదు. ఆయన లంచాలు ముట్టారని మొదటి నుంచి తెలుసు. దానికి తాను బాధపడలేదు సరికదా, గర్వపడుతుంది. ఆయనకొచ్చే జీతంతో పిల్లల చదువులు, పల్లెటూరులో ఉండే అత్తమామల మంచి చెడ్డలు, పండుగలు ఇవన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నారు. ఏం దమయంతి, అడుగుతుంటే మాట్లాడమే? భర్త రెట్టించి అడిగేటప్పటికీ ఆలోచనల్లోంచి బయటపడ్డ దమయంతి సాయంకాలం జరిగిన సంఘటనంతా చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. పిచ్చిదానా, అందుకేనా అంత బాధపడుతున్నావు? నీకో సంగతి చెప్పనా? ఈ సంగతి ఇంకా ఆవిడకు చేరలేదు కాబోలు. అతని లంచావతారం సంగతి పై ఆఫీసర్లకు తెలిసి సస్పెన్షన్ ఆర్డర్లు ఈరోజు అతని చేతికిచ్చారు. ఆ మహానుభావుడు ఇంకా ఇల్లు చేరలేదు కాబోలు. పరువు పోయిన తర్వాత ఎన్ని నగలు, ఎంత ఆస్తులు ఉంటే ఏ లాభం చెప్పు? మన నీతే మనల్ని కాపాడుతూ ఉంటుంది. లంచం తీసుకున్నవాడికి అసలు ప్రశాంతంగా నిద్రపడుతుందా? ఏ టైంలో ఎవరొచ్చి పట్టుకుంటారోనన్న భయమే. ఏ ఆస్తులు లేకపోయినా సంతోషంగా లేమా చెప్పు అన్నాడు రంగారావు. భర్త మాటలతో మనసులో ముసురుకున్న చీకట్లు తొలగిపోయి ముఖంలో వెన్నెల విరిసింది దమయంతికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.